హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మన ఛానల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో వీడియోలు కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇక ఈరోజు వీడియోకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం పదండి. నా పేరు కిషోర్. మా తోటి స్నేహితులందరూ కూడా చదువు మధ్యలోనే ఆపేశాం. మావి పేద కుటుంబాలు కావడం వల్ల మేమందరము రకరకాల వృత్తుల్లోనే సెటిల్ అయిపోయాం. ఇక నేను చేసే పని ఏంటంటే నదులకు వెళ్ళి చేపలు వలేసి చేపలు తీసుకొచ్చి మార్కెట్లో అమ్మడం. ఇలా లాభం వచ్చేసరికి మా తోటి స్నేహితులు కూడా నాతో పాటే అదే వృత్తిలో జాయిన్ అయ్యారు. ఇక మేమందరము ప్రతిరోజు మా దగ్గరలో ఉన్న నది లోపలికి వెళ్ళి అక్కడ చేపలు పట్టి తెచ్చి అమ్మి ఆ రోజు ఖర్చులు ఆ రోజు సరిపోతూ ఉండేవి. ఇక కొత్తగా డ్యాంలో నీళ్లు వదిలేసరికి చాలా ఎక్కువ ఉధృతంగా నీళ్లు ప్రవహించసాగాయి. అంతే ఎక్కువగా చేపలు కూడా వస్తూ ఉంటాయి. ఇక మేమందరం కూడా వెళ్ళి చేపలు పట్టాలి, ఈరోజు ఎక్కువ సంపాదించాలి అనే ఉద్దేశంతో అందరము చేపల వేటకు వెళ్ళాం. ఇక వలలేసి చేపలు పట్టడానికి రెడీగా ఉన్నాం. ఎప్పుడూ లేని విధంగా 5 నిమిషాలకు ఒకసారి అలల ఉధృతి పెరిగిపోతూ ఉంది. అలాగనే నీరు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. మా వలల్లో కూడా చేపలు ఎక్కువగా పడడం మొదలయ్యాయి. ఇక అలా చేపలు ఎక్కువగా పడుతుండడంతో మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకోలేదు. ఎందుకంటే ఎన్ని ఎక్కువ చేపలు పడితే మాకు అంత లాభం ఉంటుంది. ప్రతిరోజు మాకు అన్ని ఎక్కువ చేపలు పడవు. కాబట్టి మేము ఈరోజు ఎన్ని వీలైతే అన్నీ తీసుకొని వెళ్ళాలి అనుకున్నాం. అనుకున్నదే తడువుగా చేపలు కూడా బాగా పడుతున్నాయి వలలోకి. ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉండి ఇంకా సిన్ని పట్టుకోవాలి అనే ఆలోచనతో ఉన్నాం. ఇక ఒక్కసారిగా అలలు పెరిగిపోయి మా పడవ కూడా మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక్కసారి ఒక అల అలా మమ్మల్ని భయపెట్టేసరికి ఇక ప్రాణాలతో బతికుండడం ముఖ్యం, ఈ చేపల వేట తర్వాత అయినా చూసుకోవచ్చు అనే ఆలోచనతో ఇక మేమందరం కూడా తిరిగి వెనక్కి ప్రయాణం మొదలుపెట్టాం. ఈరోజు బయలుదేరి వెళ్ళడమే ఆలస్యంగా వెళ్ళాం. అందుకని సాయంత్రం అయ్యేసరికి తొందరగా మేఘాలు కూడా వచ్చేసాయి. చీకటి చాలా తొందరగా వేగంగా పడుతున్నట్టు అనిపించింది. ఇక అప్పటికే భయంతో నిండిపోయింది మాకు. ఎందుకంటే అంతలా ఒక అల మమ్మల్ని భయపెట్టింది. మేము వెనక్కి తిరిగి వచ్చే దారి, అక్కడ నదిలోంచి బయటికి వచ్చిన తర్వాత ఊరి లోపలికి ఒకటే దారి ఉంటుంది. మేము బయటికి వచ్చామో లేదో ఏవో డప్పుల సౌండ్లు, ఎవరో గట్టిగా ఏడుస్తున్నట్టు శబ్దాలు. దూరంగా ఉన్న నిశ్శబ్దమైన ప్రాంతం కాబట్టి అవి ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. మేము అందరం కలిసికట్టుగా ఉండడం వల్ల మరీ ఎక్కువగా బెదిరిపోలేదు ఆ శబ్దాలకి. ఇక అలాగా ముందుకు వస్తూ ఉన్నాము. ముందుకు మేము వస్తున్నా కొద్దీ మాకు డప్పు శబ్దాలు, ఏడుపు శబ్దాలు ఎక్కువగా వినిపించడం మొదలుపెట్టాయి. ఊరి లోపల నుంచి ఆ నదికి వెళ్ళే మార్గం అది ఒక్కటే, ఇంకా వేరే మార్గంలో రాలేము, పోలేము. ఇక ఈ సమయంలో ఇంత చీకటి పడే సమయానికి ఇలా ఏడుపులు ఎందుకు వినిపిస్తున్నాయో మాకు అర్థం కాలేదు. కొద్ది దూరం ముందుకు వచ్చాము. ఇక మాకు కంటికి కనిపించేంత దూరంలో ఎవరో ఒక శవాన్ని పట్టుకొని మోసుకుంటూ, పాడ మీద మోసుకుంటూ, డప్పులు కొట్టుకుంటూ, ఏడ్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక అటువైపే ఎందుకు వస్తున్నారంటే ఇందాక నేను చెప్పిన విధంగా నదీ తీరానికి అలానే ఊరు లోపలికి మార్గం అదొకటే. ఇక నదీ తీరాన్ని కర్మకాండలు నిర్వహిస్తారు మా ఊరిలో ఎవరు చనిపోయినా సరే. ఇక కాకపోతే ఎప్పుడు ఉదయం మధ్యాహ్నం మాత్రమే చేసేవారు. ఈరోజు ఎందుకని సాయంత్రం పూట చేస్తున్నారు? సాయంత్రం కర్మకాండలు చేయడం మంచిది కాదు అని మన పెద్దోళ్ళు చెబుతూ ఉంటే నేను చాలాసార్లే విన్నాను. ఎందుకో తెలియదు, ఈసారి ఆ డప్పు శబ్దాలు, ఆ ఏడుపులు వింటూ ఉంటే గుండెల్లో రైలు పరిగెత్తినంత ఎక్కువగా భయం పరిగెత్తుతూ ఉంది. వాళ్ళ వైపు చూస్తూ నడవలేకపోయాను. ఇక ఆ శవానికి సంబంధించిన వాళ్ళందరూ మాకు దగ్గరలోకి వచ్చేశారు. మేము వేగంగా నడవడం మొదలుపెట్టాము.
ఆ శబ్దాలు మమ్మల్ని ఒకంత కలవరపాటికి గురి చేస్తూ ఉన్నాయి. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకో తెలియదు, నేను ఎలా అయితే భయపడుతున్నానో వాళ్ళు కూడా అలానే భయపడడం మొదలుపెట్టారు. ఇక తొందరగా నడుద్దామని వెళ్ళబోతున్నామా, కరెక్ట్గా మా పక్కనే ఆ శవాన్ని కిందికి పెట్టేశారు ఉన్నట్టుండి. మేము ఒక్కసారి ఆగిపోయి గుండె ఆగిపోయినంత భయంతో ఆ శవం వైపే చూస్తూ ఉన్నాము. అలా ఆగిన ఆ నలుగురు కూడా వాళ్ళ పొజిషన్స్ మార్చుకున్నారు. అదేంటి అలా ఎందుకు పక్కనే పెట్టారు అని భయంతో నేను అడిగాను. అప్పుడు వాళ్ళు నాకు చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, శవాన్ని తీసుకెళ్లే దారిలో ఇలాగా కళ్ళెం మోసేవాళ్ళు పరిస్థితులు మార్చుకొని ఆయన చెవిలో ఏదో చెప్పినట్లయితే ఆ శవం లేచి బతికే ఛాన్స్ 50% ఉందని. ఇక అలా కళ్ళెం దింపిన వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా వెళ్ళి ఆయన చెవిలో ఏదో చెబుతూ ఉన్నారు. మేము అడుగు ముందుకు వేయలేకపోయాము. మా పక్కనే ఆ శవాన్ని కిందికి దించారు. వాళ్ళు చేస్తున్నదంతా చూస్తుంటే నాకు భయం చాలా వేగంగా పెరిగిపోతూ ఉంది. ఆఖరికి ఆ నలుగురు కూడా ఆయన చెవిలో ఏదో చెప్పాక వాళ్ళ స్థానాలు మార్చి ఆ కళ్ళెం మళ్ళీ పట్టుకొని పైకి లేపారు. కానీ ఆ చనిపోయిన శవానికి ఏ మాత్రం కూడా చలనం లేదు, అలాగనే నిర్జీవంగా పడి ఉంది. ఇక వాళ్ళు మళ్ళీ మోసుకుంటూ ఏడ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. నేను కూడా భయంతో కొద్దిగా ముందుకు వచ్చాను. కానీ మళ్ళీ ఏం జరుగుతుందో అనే ఆలోచనతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాను. ఈసారి చూడంగానే నాకు నిలబడ్డ చోటే నిలబడ్డట్టుగా ప్రాణాలు వెళ్ళిపోయాయి. కాళ్ళు చేతులు విపరీతంగా వణికిపోయాయి. నోటిలోంచి మాట రావట్లేదు. తల నుంచి అరికాలు దాకా చెమటలు పట్టేసి ఒళ్ళంతా తడిచిపోయింది. నోట్లోంచి మాట రానంతగా గుండె వేగం పెరిగిపోయింది. నా కళ్ళు చాలా పెద్దవయ్యావి. చేతులు ఒక్కసారిగా బిగుసుకుపోయినాయి. ఎందుకంటే వాళ్ళు మోస్తున్న ఆ కళ్ళెంలో చనిపోయి ఉన్న డెడ్ బాడీ లేచి కళ్ళెం మీద కూర్చొని ఉండమే కాక వెనక్కి తిరిగి నా వైపే చూస్తూ ఉంది. కానీ అది కూర్చున్న విషయం కానీ నా వైపు చూస్తున్న విషయం కానీ అది మోసేవాళ్ళకి అక్కడ ఏడ్చేవాళ్ళు ఎవ్వరూ గమనించలేదు. వెనక్కి తిరిగిన నేను మాత్రమే అది చూశాను. నాతో పాటు ఉన్నవాళ్ళు కూడా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ నేను మాత్రమే వెనక్కి తిరిగి చూసేసరికి ఆ శవం నా వైపే చూస్తూ ఉంది. నాకు పై ప్రాణాలు పైన పోయినంత పని అయింది. ఒక్కసారిగా ఊపిరంతా బిగపట్టుకొని గొంతులోకి ఊపిరి తెచ్చుకొని గట్టిగా అరిచేశాను. కళ్ళు మూసుకున్నాను. అంత గట్టిగా అరిచాను. అలా అరిచేసరికి నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు. ఇక శవాన్ని తీసుకెళ్లే వాళ్ళు కూడా ఒక్కసారిగా మళ్ళీ ఆ కళ్ళెం పట్టుకున్న వాళ్ళు కాక మిగతా వాళ్ళందరూ మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. అందరూ వచ్చి ఏమైంది అని అడుగుతున్నారు. కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ జనాలు మూగిపోయి ఉన్నారు. ఏమైంది అని అడుగుతూ ఉంటే ఆ శవం నా వైపు చూసిన విషయం చెప్పాను. అది కూడా చాలా వణుకుతున్న స్వరంతో. వాళ్ళందరూ శవం దగ్గరకు వచ్చి చూస్తే ఇందాకట్లాగానే శవం నిర్జీవంగా పడి ఉంది, ఏ మాత్రం చలనం లేకుండా. వాళ్ళు నాకు ధైర్యం చెప్పి, నువ్వు ఈ సమయంలో అది చూసి భయపడి ఉంటావు, కానీ అక్కడ ఏమీ జరగలేదు అని ధైర్యం చెప్పి మమ్మల్ని ముందుకు పంపించారు. ఇక వాళ్ళు మళ్ళీ కళ్ళెం పట్టుకొని ముందుకు వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఇదంతా నా భ్రమణ నిజమా అనే ఆలోచనలో నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూశాను. ఇంకా ఈసారి గుండె నొప్పి బాగా ఎక్కువైపోయింది. ఆశ్చర్యం, ఒక్కసారిగా మళ్ళీ ఆ శవం వాటి మీద కూర్చొని నా వైపే చూస్తూ ఉంది. ఒక్కసారిగా గుండె పట్టుకొని కూలిపోయాను. కాసేపటి తర్వాత ఎవరో మొహం మీద నీళ్లు చిలకరించారు. లేచి చూస్తే అది హాస్పిటల్. పక్కనే డాక్టర్ ఉండి మా అమ్మ నాన్నతో అలానే నాతో పాటు వచ్చిన స్నేహితులతో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. చాలా భయానికి లోనయ్యి గుండె నొప్పిలాగా అనిపించి పడిపోయాడు. మీ అబ్బాయికి ఎటువంటి ప్రమాదం లేదు, కానీ కొన్ని రోజులు గుమ్మం బయటికి రాకుండా జాగ్రత్తగా ఈ మందులు వాడుతూ చూసుకోండి. ధైర్యం వచ్చిన తర్వాత అప్పుడు బయటికి పంపుదరా కానీ ఇప్పుడు షాక్కి లోనయ్యాడు అని చెబుతూ ఉంటే ఆ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. నిజంగా షాక్కే లోనయ్యాను. ఆ శవం నా వైపు చూడడం ఏమిటి? నాకు మాత్రమే ఎందుకు ఇలా కనిపిస్తుంది?
అనే భయం నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంది. అది జరిగి చాలా సంవత్సరాలే అయ్యింది. కానీ ఇప్పటికీ అది తలుచుకుంటే నాకు వెన్నులో వణుకు పుడుతుంది, గుండెల్లో దడ మొదలవుతుంది. చివరికి నేను ఆ ఊరు వదిలేసి వచ్చి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నా ఆ పరిస్థితుల ప్రభావం, ఆ వాతావరణం చూడగానే నేను ఇప్పటికీ భయపడిపోతూ ఉంటాను. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా శవం వైపు చూడాలంటేనే గుండె దడ పెరిగిపోతూ ఉంటుంది నాకు, ఏ శవమైనా సరే. కానీ ఆ రోజు అది నిజమా భ్రమ అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే నా కళ్ళు నిజమే అని చెబుతాయి. ఎందుకంటే ఆ శవం కూర్చొని నా వైపు చూడడం నేను స్పష్టంగా చూశాను. అందుకని నేను ఆ నిజాన్ని నిజమని మాత్రమే నమ్ముతున్నాను. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. ప్లీజ్ అండి, నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉండడం వల్ల మన వీడియో ముందుకు వెళ్ళడం లేదు. అది చాలా బాధగా అనిపిస్తుంది. చాలాసేపు ఆలోచించుకుంటేనో, చాలా ఎంక్వైరీ చేస్తేనో నిజమైన జీవితంలో జరిగిన కొన్ని తీసుకొని వచ్చి అవి మాటల రూపంలో మీకు వివరంగా చెప్పలేకపోతున్నాం. ఇందులో నా కష్టం చాలా ఉంది. దయచేసి కష్టాన్ని అర్థం చేసుకోండి. ఒక చిన్న సబ్స్క్రైబ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.